2025 ఛాంపియన్స్ ట్రోఫీలో మొదటి సెమీఫైనల్ మ్యాచ్ భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతుంది. ఈ రోజు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడబోతున్నాయి. గ్రూప్ దశలో భారత జట్టు అన్ని మ్యాచ్లో గెలిచింది. అందువల్ల అది సెమీఫైనల్స్ కు ఫేవరెట్ గా కనిపిస్తోంది. ఆస్ట్రేలియా ప్రదర్శన కూడా చాలా బాగుంది. ముఖ్యంగా నాకౌట్లలో ఎల్లప్పుడూ భారతదేశానికి వ్యతిరేకంగా మెరుగ్గా రాణిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ని టీమిండియా పక్కన పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ దశలో జరిగిన 3 మ్యాచ్ల్లో కేఎల్ రాహుల్కి అవకాశం ఇచ్చారు. కానీ ఒక్క మ్యాచ్లో కూడా రాహుల్ మంచి ప్రదర్శన చేయలేదు. జట్టుకు అవసరమైన పరుగులు అతని బ్యాట్ నుండి రాలేదు. తక్కువ పరుగులకి అవుట్ అవుతూ నిరాశపరుస్తున్నాడు. ఇక కివీస్తో జరిగిన మ్యాచ్లో కూడా టీమిండియా వికెట్లను కోల్పోయి కష్టాల్లో ఉన్న పరిస్థితుల్లో బ్యాటింగ్కి వచ్చిన రాహుల్ మంచి భాగస్వామ్యం అందించడంలో విఫలమయ్యాడు. అంతేకాకుండా భారీ స్కోర్ చేయలేకపోయాడు. కేవలం 23 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. దాంతో అతనిపై విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక వికెట్ కీపింగ్లో కూడా కేఎల్ రాహుల్ అంత మంచి ప్రదర్శన ఇవ్వడం లేదు. క్యాచ్లు డ్రాప్ చేయడం, స్టంపింగ్ కూడా మిస్ చేయడం లాంటివి ఈ టోర్నమెంట్లో జరిగాయి. కాబట్టి కీలకమైన సెమీఫైనల్లో కేఎల్ రాహుల్ని పక్కన పెట్టి అతని ప్లేస్లో రిషబ్ పంత్కి ఛాన్స్ ఇవ్వాలని టీం మేనేజ్మెంట్ భావిస్తోందట. ఈ రోజు జరిగే సెమీఫైనల్లో ఈ ఒక్క మార్పుతో టీమిండియా బరిలోకి దిగబోతున్నట్టుగా సమాచారం. పంత్ ధాటిగా బ్యాటింగ్ చేయగలడు. మిడిల్ ఆర్డర్లో ఒక స్టార్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఉండడం కూడా టీమిండియాకు కలిసి వస్తుంది. అతను కుదురుకుంటే భారీ స్కోర్ చేయగలడు. అది టీమిండియా పెద్ద స్కోర్ చేయడంలో ఉపయోగపడుతుంది. భారీ షాట్స్ ఆడడమే కాకుండా బౌలర్ల మీద ఎదురుదాడికి దిగుతాడు. ఇది ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టుతుంది. అందుకే ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఆడని పంత్ని సెమీఫైనల్లో ఒక ఆయుధంగా ఉపయోగించుకోవాలని టీం మేనేజ్మెంట్ భావిస్తోందట. అందుకే సెమీఫైనల్లో కేఎల్ రాహుల్ ప్లేస్లో రిషబ్ పంత్ను ఆడిస్తారని తెలుస్తోంది. మరి మ్యాచ్ సమయానికి కెప్టెన్ రోహిత్ శర్మ తుది జట్లు ఎలాంటి మార్పులు చేస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక దుబాయ్ పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది.